వెల్కమ్ బ్యాక్. ఆశావహులు అస్సలు ఆగలేకపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల గంట ఎప్పుడెప్పుడు మోగుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికతో పాటు జరుగుతుందని అనుకున్నారు. కానీ కేవలం వరంగల్ నోటిఫికేషనే వచ్చింది. మరో 2 వారాల్లో ఫలితం కూడా వచ్చేస్తుంది. మరి మా సంగతి ఏంటని నేతల్లో ఒకటే టెన్షన్. ఆ మధ్య ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగానే నేతల చూపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై పడింది. రేపో మాపో నోటిఫికేషన్ వచ్చేస్తుందని అంతా రెడీగా ఉన్నారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికతోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ కేవలం బై ఎలక్షన్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. అంతే ఆశావహుల ఆశలు తుస్సుమన్నాయి. కనీసం వరంగల్ ఫలితాల తర్వాతైనా ఎమ్మెల్సీ గంట మోగుతుందో లేదో అన్న టెన్షన్లో ఉన్నారట వారంతా. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 స్థానాలు భర్తీ కావాల్సిందే. విభజన చట్ట ప్రకారం 3 ఎమ్మెల్సీ స్థానాలు పెరిగాయి. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో 2 చొప్పున ఎమ్మెల్సీ స్థానాలుండగా మిగిలిన జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానమే ఉంది. వీటన్నిటికీ ఎన్నికలు జరగాల్సిన నోటిఫికేషన్లో జాప్యం జరుగుతోంది. 2-3 నెలలుగా త్వరలో నోటిఫికేషన్ వచ్చేస్తుందన్న ప్రచారంతో నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. కానీ అందుకు సంబంధించిన ఒక్క ప్రకటన రాకపోవడంతో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా కేంద్ర హోంశాఖలో ఫైల్ పెండింగ్ లో ఉన్నా అది క్లియర్ అయింది. అయినా నోటిఫికేషన్ ఎందుకు రావటం లేదు అన్నది ఆశావహుల టెన్షన్. హస్తానికి ఎవరెళ్ళొస్తే వారిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఏమైనా తాజా ఖబరుందా అంటూ ఆరా తీస్తున్నారట. అధికార పార్టీ టికెట్ల కోసం రేసులో చాలా మంది ఉన్నారు. ఖమ్మం జిల్లాలో తాజా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు మరో వ్యాపారవేత్త పేరు తెరపైకొచ్చింది. నల్గొండలో బండ నరేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి ఎమ్మెల్సీ ఆశిస్తున్నారట. వరంగల్ జిల్లాలో తక్కెళ్లపల్లి రవీందర్రావు, నాగూర్ల వెంకన్న, పెద్ది సుదర్శన్ రెడ్డి, కొండా మురళి అర్జీలు పెడుతున్నారట. కరీంనగర్ నుంచి భానుప్రసాద్, నారదాసు లక్ష్మణరావు పేర్లు వినిపిస్తున్నాయి. మెదక్లో ఒక్క సీటుండగా మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, సత్యనారాయణ పోటీ పడుతున్నారట. రంగారెడ్డి జిల్లాలో పట్నం నరేందర్ రెడ్డి, నాగేందర్ గౌడ్, మహబూబ్నగర్ లో జగదీశ్వర్ రెడ్డితో పాటు కసిరెడ్డి నారాయణ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.